లుచ్చనా కొడుకు వాడు రేవంత్ రెడ్డి గాడు వాడు పెద్ద పిచ్చినా ముండా కొడుకు కాడు కబ్జా కోరు రియల్ ఎస్టేట్ అంది మొత్తం ఒక వేస్ట్ ఫెలో వాడు మాతో ఏమి కూడా కాదు తెలంగాణ 20 ఏళ్ళు వెనక పోతుంది అంటున్నా ఇదే చాలా అభివృద్ధి రేవంత్ రెడ్డికి కలవడ్డది ఇక్కడ ఏదేం లేదు పీకేదేం లేదు పిచ్చకొండల పార్టీ అది మరో నెల రోజుల్లో బై ఎలక్షన్ అయితే రాబోతుంది రసావతారంగా సాగుతుంది ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఎలా ఉండబోతుంది అధికారంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది ఎలా ఉంటుంది ఇక్కడ ఏ రోజు కూడా గతంలో చూసుకుంటే పీజీఆర్ గారు స్వర్గీయ పీజీఆర్ గారు ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ ఉంది అప్పటి నుండి ఇప్పటి వరకు ఇది బీఆర్ఎస్ కంచుకోటగా మారింది ఇప్పుడు ఏం అట్లా ఏం లేదు అధికార పార్టీ ఉండండి ప్రతిపక్షం ఉండండి ఇక్కడ బీఆర్ఎస్ కి అనుకూలంగా ప్రజలందరూ మొగ్గు చూపుతారు అంటే దాదాపు 3 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరిగింది అనుకోవచ్చా ఏం చెప్తారు మరి ఇప్పుడు ఏదైతే మీరు మీటింగ్ వచ్చారో ఇప్పుడు ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో దాదాపు ఒక 400 కోట్ల ల్యాండ్ దాన్ని కబ్జా కోర్లు అనేక రకాల ప్రయత్నించినప్పటికీ మాగంటి గోపినాథ్ గారు దాన్ని రక్షించి క్రీడా మైదానంగా చేసి ఇప్పుడు ఎన్నో సభలు కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు మీటింగ్లు పెట్టుకుంటారన్న స్పోర్ట్స్ క్రికెట్ యువకులు క్రికెట్ ఆడుతున్నా సరే ఇదంతా మాగంటి గోపినాథ్ గారు చేసిందే కదా మైనారిటీ ఓట్లు ఇప్పుడే కాదు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి అప్పటి నుండి ఇప్పటి వరకు బీఆర్ఎస్ కే మొగ్గు చూపారు బీఆర్ఎస్ కే మొగ్గు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంది దాదాపు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్తుంది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్తుంది మరి ఇప్పుడు అధికారంలో కూడా ఉంది కాబట్టి ఇదేమైనా ఇక్కడ ఉప ఎన్నికలు కలిసి వచ్చే అవకాశం నేను ఏమంటున్నా అంటే దాదాపు 22 నెలలు అయింది ఏం అభివృద్ధి చేసారు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ లో కాదు యావత్ తెలంగాణలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా ఒక బస్సు మహిళలకు ఫ్రీ బస్సు అన్నారు మహిళలకు ఫ్రీ ఇస్తూ ఓకే వాళ్ళు జుట్టు పట్టుకుంటారు అది వేరే విషయం ఇక్కడ మన జెంట్స్ కి ఏమైపోయిందంటే 50 రూపాయల టికెట్ 70 రూపాయలు 80 రూపాయలు చేసారు పిల్లలది కాలేజ్ ఇప్పుడు బస్ పాస్ 400 500 ఇప్పుడు 1200 1300 అయింది ఇదేం మళ్ళా వీళ్ళంతా పెద్ద దొంగలు లుచ్చనా కొడుకు వాడు రేవంత్ రెడ్డి గాడు వాడు పెద్ద పిచ్చినా ముండా కొడుకు కాడు వానికి ఏం తెలియదు వాడికి ఏంటంటే కబ్జా చేయాలి కబ్జా కోరు రియల్ ఎస్టేట్ అంది మొత్తం వాడి 6 గ్యారెంటీలు కాదు 420 హామీలు కాదు వాడు ఒక్కటి కూడా చేయలేడు ఒక వేస్ట్ ఫెలో వాడు మాతో ఏమి కూడా కాదు అభివృద్ధి విషయంలో తేడా కనిపిస్తుందా బీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఏమైనా తేడా కనిపిస్తుందా చాలా అభివృద్ధి కాంగ్రెస్ లో ఎందుకంటే 20 ఏళ్ళు వెనకకు పోతుంది తెలంగాణ 20 ఏళ్ళు వెనకకు పోతుంది అంటున్నా ఇదే చాలా అభివృద్ధి దానికంటే మీ ఇంకేమైనా చెప్పాలా ఇక చెప్తే మొత్తం బరవత్తలో మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే అట్లంతా వీపిలేస్తుంది ప్రజలకి ఇక్కడ మాగంటి గోపినాథ్ గారి భార్య అయితే ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు తర్వాత ఇక ఈ మధ్యలో బయటకు వస్తుంది అనే ఒక ఇవి విమర్శలు కూడా వస్తున్నాయి మరి ఎట్లా ఉండబోతాయి ఇక్కడనేమో కాంగ్రెస్ పార్టీ నుంచి యువకుడు ఇంతకుముందు కూడా గతంలో పోటీ చేసిన ఆయన మరి పోరైతే రసవతారంగా ఉంది బీసీ సామాజిక వర్గం అభ్యర్థి అవతల ఎలా ఉండబోతుంది ఇది రసవతారంగా ఉంది తోటకూర ఉంది ఇది మీడియా వాళ్ళు చెప్పడం తప్ప ఇక్కడ పబ్లిక్ ఏం చెప్తలేరు మీరు ఎందుకు అంతగానో హైలైట్ చేస్తున్నారో నాకు ఇప్పుడు కూడా నిజంగా అర్థం కావట్లేదు ఒక్కోసారి ఇదే గ్రౌండ్ ఇప్పుడు ఎట్లయితే కెమెరా ఉందో నా ఎంటరా 4 అడుగులు వేసా గ్రౌండ్ వస్తుంది చూపిస్తా ఎవరిది వేడిగా ఉంది ఎవరిది చల్లబడ్డది అప్పుడు మీకే తెలుస్తుంది కదా కాలిపిల్లి మీరు హైలైట్ చేయడం తప్ప ఏమి లేదు బ్రదర్ ఇప్పుడు తెలంగాణలో ఎవరు పిచ్చోళ్ళు లేరు ఎంతో 22 నెలలనే 20 సంవత్సరాలు ఇంకా పోయింది తెలంగాణ మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి చెప్పులు పెడుతురు ఎందుకు కాని పనులు ఇవన్నీ వేస్ట్ ఉత్త పంచాయతీ అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందట అభివృద్ధి పనులు చేస్తున్నాం అధికారంలో ఉంటామని చెప్తున్నారు అర్థం కాలే దాదాపు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంటుందట ఉంటది ఎందుకు ఉండదు కలల రేవంత్ రెడ్డికి కలవడ్డది ఆ కళని ప్రెస్ మీదకి వచ్చి చెప్పిండు అంతే తప్ప ఇక్కడ ఏదేం లేదు పీకేదేం లేదు వాళ్ళకి కలగన్నారు ఆ కళని నిజం చేద్దామని అనుకుంటారు కానీ అవుతుందా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలతోనే మీకు తెలిసిపోతుంది చాలా మంది నవీన్ యాదవ్కి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా మద్దతుగా నిలుస్తున్నారు కదా మరి ఏం చెప్తున్నారు సినీ ఇండస్ట్రీలో ఓటేస్తారా ఇక్కడ తెలంగాణ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఓటేస్తారా ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తాడు రేవంత్ రెడ్డి ఓటింది లేదు కదా ఇక్కడ కావాల్సింది ఎవరు ప్రజలు వాళ్ళు సపోర్ట్ చేసి రీల్ సపోర్ట్ చేసి అనేది కాదు ఇక్కడ నువ్వు నేను సపోర్ట్ చేస్తే కాదు చెప్తాను ఇక్కడ నువ్వు నేను సపోర్ట్ చేస్తే కాదు నువ్వు నేను ప్రజల్లో ఉన్న నాడిని నువ్వు నాకు అడుగుతావు నేను నీకు చెప్తా అంతే తప్ప ఇక్కడ ఓటర్ నేను నాకు తెలుసు మీకు తెలియకపోవచ్చు మీడియా ఇప్పుడు మీరు హైలైట్ చేసి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా అది చాలా ఘోరమైన తప్పది రేవంత్ రెడ్డి ఎంత తప్పులు చేస్తున్నారో మీరు అంతే తప్పులు చేస్తున్నారు అంటే గతంలో మాగంటి గోపినాథ్ గారు కూడా ఆయన కావాల్సిన వాళ్ళకి ఆయన అనుచరులకు ఆయన పక్కన ఉండే కార్యకర్తలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి దళిత బంధు కానివ్వండి బీసీ బంధు కానివ్వండి ఏదైనా ఆయనకు కావాల్సిన వాళ్ళకి చేసిండు అనే కొన్ని ఆరోపణలు కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి కావాల్సిన వాళ్ళకంటే ఆయన ఇంట్లోకి ఇచ్చుకుండా అలా అన్న తమ్ముళ్ళ కోరికని ఇచ్చిండా వాళ్ళ అన్న తమ్ముళ్ళకి బాబామర్దల కోరికని ఇచ్చిండా అరే ఏమో కష్టపడ్డారు ప్రజల్లో కష్టపడి వాళ్ళు అంతో ఇంతో పార్టీ కోసం కష్టపడ్డోళ్ళకి ఇచ్చి ఉండొచ్చు అది కూడా అక్రమంగా ఇలే కదా దళితులకు దళిత బంధు ఇచ్చిండు బీసీకి సంబంధించిన ఏవైతే స్కీమ్లు ఉన్నాయో అవి ఇచ్చిండు గరీబోడు ఉండే కార్యకర్తలు కూడా గరీబోలు ఉంటారు బ్రదర్ ఇల్లు లేని వాళ్ళు ఉంటారు అప్లై చేసుకుని వచ్చింది తప్పేముంది
ఏమమ్మా తీసుకొని అంత గంప గుత్తగిచ్చి తీసుకొని తినురని ఇచ్చిండా? అట్లా కాదు కదా. నేనేమంటున్నా, ఈ గులాబీ మయం మొత్తం నడుస్తుంది. 100% చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ ఒక్కొట్టునని గెలుస్తుంది. ఇంకో నా విజ్ఞప్తి ఏంటంటే, మీడియా వాళ్ళందరికీ నేను నమస్కారం చెప్తున్నా, ప్రతి ఒక్క కాంగ్రెస్ వాళ్ళని హైలైట్ చేయకండి భయ్. కాలిపిల్లి చెప్తున్నా, మీరు హైలైట్ చేయడం వల్లనే లేదు ఇది చాలా గరం ఉంది, కాంగ్రెస్ పార్టీ అట్లా ఉంది ఇట్లా ఉంది, ఇవన్నీ వేస్ట్ మచ్చట. మేము గరం ఉందని చెప్తలే, మా గరాన్ని ఇప్పుడు చూపిస్తాం, నా వెనకాల రా. పిచ్చకొండల పార్టీ అది, దానికోసం ఇంకెందుకన్నా.